డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది నేపాల్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ముక్తినాథ్ మందిరం ముందున్నటువంటి పుణ్యగుండం మరియు పాపగుండం. ఈ పుణ్యగుండం మరియు పాపగుండం అంటే ఏంటి అంటే, ఈ ముక్తినాథ్ మందిరానికి మ్యాక్సిమం మన హిందువులందరూ కూడా ఇక్కడికి వచ్చి 108 దారులు ఉంటాయి. అంటే టెంపుల్లో దర్శనానికి ముందు ఆ 108 దారుల్లో స్నానం చేసి ఫైనల్గా వచ్చి ఈ పుణ్యగుండం మరియు పాపగుండం ఈ 2 గుండాల్లో స్నానం చేసిన తర్వాత దర్శనం చేసుకుంటారు. సో మీరు ఈ టెంపుల్ విజువల్స్ అవన్నీ చూడొచ్చు. అలానే దారాలు కూడా మీకు ముందుని వస్తున్నాయి, సో చూడొచ్చు. సో ఇది చాలా పవిత్రమైనటువంటి దేవాలయం హిందువులందరికీ కూడా. సో నేపాల్లో ఉంది. సో లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ ముక్తినాథ్ మందిరాన్ని దర్శించుకోవాలని ప్రతి హిందువు తహతహలాడుతూ ఉంటాడు.